మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఏం తప్పులు చేశారు గతంలో, అంటే ఈ మార్పు రావడానికి మీలో? తప్పులని కాదు కానీ సుభాష్ పాలేకర్ పద్మశ్రీ వచ్చింది కదా, ఆయన ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చెప్పేవాడు. అంతకుముందర 2009లో అంతకుముందర నాకు కూడా అసిడిటీ, అల్సరు, జలసిల్లు. ఎందుకు వచ్చింది? రైస్, కేకులు, ఐస్ క్రీములు, సేమ్ అన్ని అందరు చేస్తే తప్పులే. అంటే మేము మా ఏజ్లో కొన్ని తక్కువ తప్పులే చేసాం. మా కమ్మరకట్లో స్వీట్లో ఉంటే బెల్లమో ఏదో చక్కెర ఉండేది. ఇప్పుడులాగా రకరకాల భయంకరమైన నోట్లో పెట్టుకుంటే టప్పని బేలిపోయేటివి. ఏంటేంటివో సెంటర్ ఫ్రెష్, సెంటర్ ఏంటివో అవి స్ట్రింగ్ అంట, దాని పేరు ఏందో ఒకటి, అంటే కాటేస్తుంది అని వాడి చెప్తాను. అట్లా విచిత్రమైన రకరకాల ఫుడ్లు వచ్చినాయి. అసలు ఊహించలేము. మా టైంలో అంత బ్యాడ్ లేదు కదా, అందుకని నడిచింది కథ. అయినా మాకు అసిడిటీలు, అల్సర్లు, రకరకాల సమస్యలు ఉన్నాయి. అది నేను ముఖ్యంగా ఏమంటే రైస్ తినే వచ్చింది నాకు కూడా. అది ఎక్కువ, అంతే కదా. ఎందుకంటే ఏం జరుగుతుంది, వెరీ సింపుల్ అండి, సైన్స్ ఇది. ఇప్పుడు రైస్ వేసినారు, ఫైబర్ లేదు, అరిగిపోతుంది. అరిగిపోయి ఏమవుతుంది, మీకు బాడీలో 5 to 6 grams ఆఫ్ బ్లడ్ ఉంటుంది. మీకు 5 to 6 grams ఆఫ్ గ్లూకోజ్ కావాలి అంతే. ఎక్కువ ఉంటే దాన్ని అవసరంలే. అది ఎక్కువ ఉంటే ఏం చేస్తుంది బ్రెయిన్, ఎక్కువ డబ్బులు సంపాదించినోడు ఎత్తి పెడతాడు కదా, ఎఫ్డీలు వేస్తాడు. ఇంకా ఎక్కువైతే బాత్రూంలో గోడలు దువ్వేసి లోపల పెడతాడు, ఇంకా ఎక్కువైతే అటకలో పెడతాడు. అట్లా అది ఎక్స్ట్రా గ్లూకోజ్ అంతా గ్లైకోజన్గా మార్చి కండరాల్లో మజిల్స్లో ఎత్తిపెడుతుంది. ఎత్తిపెట్టినప్పుడు మళ్ళీ వాడుకునే దానికి డ్రా చేసుకుందామని ఎత్తిపెడుతుంది. అది ఎత్తిపెట్టే లోపల మళ్ళీ నువ్వు ఇంకో 2 ఐస్ క్రీములు తింటివి, 2 స్వీట్లు తింటివి, 2 కూల్ డ్రింకులు తాగి, 2 కాఫీలు తాగుతావి. దాన్ని ఏం చేస్తుంది, ఇంక అవసరం లేదు వీడికి అని దాన్ని ఫ్యాట్గా మారుస్తుంది. మార్చి లివర్లో అన్ని ఎత్తిపెట్టి గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్లు కావడము, ఒబీస్ కావడము, ఇవన్నీ అయితే వస్తారు. అట్లా 10 ఏళ్ళు అబ్యూస్ చేసి దాన్ని మొత్తం సిస్టమ్ అంతా భిన్న వేయాలా, ఫైర్ అయిపోవాలా. మీరు పేపర్ తీసుకొని పొయ్యిలో వేసినారు, ఎంతసేపు కాలుతుంది, మంట పోయా, మళ్ళీ పేపర్ వేయాల్సిందే. అట్లా రైస్ తింటే అరిగిపోయా, గ్లూకోజ్గా మారిపోయా, ఫ్యాట్ అయిపోయా, మళ్ళీ ఆకలేసా. ఎందుకు బ్రెయిన్ ఖాళీ అయిందిరా ప్లీజ్ అంటే మళ్ళీ నువ్వు పేపర్ వేస్తేవి. అట్లా విపరీతంగా హైలీ క్విక్లీ డైజెస్టెడ్ ఫుడ్స్ తింటే మీకు సమస్య రోగాలు వస్తాయి. వెరీ సింపుల్. ముందు అందుకే ఒకసారి తింటే యోగి అన్నారు. ఎందుకు ఒకసారి తింటే సరిపోతుంది అని. ఆ ఒకసారి ఫుడ్ కూడా చాలా జంతువులు దొరకదు కదా. అవునవును. మనకు అవర్ ఫుడ్ ఈజ్ సెక్యూర్డ్. బ్యాలెన్స్డ్ ఫుడ్ తినేవాళ్ళు సాయంత్రం ఏదో తిన్నారో తినలేదో ఏదో అర్లీగా గూట్లో దీపం నోట్లో ముద్ద పెట్టేసి తినేసి కంప్లీట్ చేసి 6 గంటలకు క్లోజ్ చేసి 8 గంటలకు పడుకుంటే ఎవరికైనా 3 గంటలకు నిద్ర వస్తుంది. ముసలివాళ్ళకైతే 2కే మెలకు వస్తుంది, 1 గంటకే మెలకు వస్తుంది. వాళ్ళు ఏదో అందరూ లేస్తారు కదా, ఇట్లా దొరికి 3కి లేసి ఆవులు గడ్డికి వేయడం, ఏదో పనులు అంతా ఉండి సఫిషియెంట్ టైం ఉండేది వంట వండేదానికి, అన్నిటికీ ఉండేది, ఎవరికి స్ట్రెస్ ఉండేదిలే. ఇప్పుడు విపరీతంగా 6 సార్లు 7 సార్లు తింటాడు. 2 సార్లు తింటే భోగి ఎంజాయ్ చేయరా అన్నారు. ఆ మధ్య వచ్చింది సార్ అది, ఆ ఫ్యాడ్. అది ఏంటంటే ఆ రెవల్యూషన్ వచ్చింది మధ్యలో, eat 5 meals a day అని. దరిద్రం అది. దరిద్రం అంటే ఇప్పుడు ఎవరో చెప్పిన దరిద్రం అని కాదు. నేను 5 మీల్లు తిన్నప్పుడు కొంతమంది డాక్టర్లు చెప్పినట్టు నువ్వు అసిడిటీ, నీకు 3+ ఎరోషన్స్, ఎండోస్కోపీ చేసినాను నాకు. 3+ ఎరోషన్స్ అంటే లోపల పుళ్ళు. అందుకని నాకేమీ యాసిడ్లు, మంట, తినాలా పెట్టుకుంటాం ఫుడ్ తినలేను, ఏడ్చుకున్న రోజులు ఉండే తినలేక. రాత్రి నిద్ర వచ్చేసి మంట, నిద్ర పట్టదు. బిస్కెట్లు తిని నీళ్లు తాగి పడుకుంటే కొంచెం నిద్రపోయేది. అట్ట బాధలు పడినా ర్యాంటిడీన్, సిమెట్రిడీన్, ఓమేజులు, జలసిల్లు అని ఏం పోలే. రాగి ముద్ద తిన్నప్పుడు కొంచెం బెటర్గా ఉన్నట్టు అనిపిస్తే ఊరే నాయన అని పొద్దునే లేస్తానే పళ్ళు తోముకుపోయినా 1 లీటర్ రాగి జావ తాగేసేది. మొత్తం మ్యూకస్ మెంబ్రేన్ అంటారు బాడీ, మ్యూకస్ మెంబ్రేన్. అదే మనకు ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కూడా పొట్ట మీద డ్యామేజ్ చేయకుండా ఆపుతూ ఉంటుంది. అది డ్యామేజ్ అయితేనే చిన్నగా గ్యాస్ట్రిక్ ట్రబుల్తో స్టార్ట్ అయ్యి అసిడిటీ అయ్యి అల్సర్లు అయ్యి పెప్టిక్ అల్సర్లు అయ్యి కట్ చేసి కుడతా ఉంటారు. అది రీబిల్డ్ అయిపోయింది నాకు ఇప్పుడు. నీ ఏకాదశి అంటే, నేను ఏకాదశిని కాదు పర్టికులర్ కాదు కానీ ఏదో పెద్దోళ్ళు ఏకాదశికి ఉపవాసం ఉంటే మంచిది అన్నారు. టైం టెస్టెడ్ కదా, డబ్బుల కోసం చేయలేదు కదా వాళ్ళు. ఇప్పుడు నెట్లు కూల్ డ్రింకులు అన్నీ స్పోర్ట్స్ అనే కథ చెప్పి కూల్ డ్రింకులు అమ్మేసేది, లిప్స్టిక్లు అమ్మేసేది చేయలేదు కదా అప్పుడు. సో దాన్నే ట్రస్ట్ ఇట్. అందుకని ఏకాదశికి ఉపవాసం ఇప్పుడు 36 hours ఉంటా. ఈరోజు సాయంత్రం నిలిపేస్తే ఫుడ్, రేపు ఏకాదశి 0 ఫుడ్, ఎల్లుండి పొద్దున్న వరకు నో ఫుడ్ 36 hours. కొన్నిసార్లు అట్లీస్ట్ 3-4 times నెక్స్ట్ రోజు కూడా నిలిపేసిన. అంటే 36 + 24 60 hours కూడా నో ఫుడ్. మరి ఎట్లా? మరి డాక్టర్లు ఏం చెప్పినాడు, నువ్వు అసలు ఖాళీ పెట్టకూడదు పొట్ట, చెప్పారు రివర్స్ అయిపోయింది కదా అది.
మరి ఏ బుక్లో లేదే. ఈ రోజు బుక్లో రాయండి, ఈ చూసిన వాళ్ళు ఎవరైనా డాక్టర్లు ఉంటే బుక్లో రాయండి. చాలా మంది ఎక్స్పీరియన్స్ అయినారు రాగి జావ పోయిన వాళ్ళు. సో అయితే అసిడిటీకి మెయిన్ కారణం అన్నము ఎంత తొందరగా అరిగిపోయేటి ఏదైనా చక్కెర పదార్థాలు ఏవైనా తొందరగా అరిగిపోయేటి ఏవైనా అసిడిటీ కారణం అంటారు. Acidic. అయితే మన కారాలు, స్పైసెస్, మన ఇండియన్ స్పైసెస్ ఇవన్నీ కూడా అసిడిటీ కారణం అంటారు. నిజమా అది? ఏది తొందరగా అరిగిపోయి ఆకలేస్తుంది అది డేంజర్ అండి. అంతే. అది మీరు జొన్న రొట్టెలు 3 తింటే మీకు ఆకలి కాదు, రాగి ముద్ద తింటే ఆకలి కాదు, ఆరికలు సామలతో ఇడ్లీలు దోశలు చేసుకుంటే పొంగల్ చేసుకుంటే ఆకలి కాదు. వెరీ సింపుల్. సో నీకు స్లోగా చిన్నగా అరుగుతా కార్బోహైడ్రేట్స్ అరిగి కొంచెం ఎనర్జీ ఇచ్చి మళ్ళీ ఫైబర్ అడ్డపడి మళ్ళీ ఇచ్చి అట్లా మీకు ఫుడ్ మీద. నేను పొద్దున్న తిన్నానండి, మీ మీద ప్రామిస్, పొద్దున్న తిన్నా, ఇంతవరకు ఏమి లే. 4వది ఉత్త వాటర్ తాగిన, టీ సార్ గ్రీన్ టీ ఏమి లేదు, 0. ఎట్లుంది ఎనర్జీ? మరి అందరూ ఇట్లా బతకచ్చు కదరా నాయన. ఎందుకురా? ఆరోగ్యం కోసము, హెల్త్ కోసము, హ్యాపీనెస్ కోసము సిగరెట్ తాగుతారు, టీ తాగుతారు. టీ తాగితే నా బుర్ర పని చేయలేదంటారు, సిగరెట్ తాగితే నేను బాత్రూమ్ పోలేనంటారు. ఇది చేసుకో. అరే పొద్దున్న లేచినప్పటి నుంచి బబ్లింగ్ ఎనర్జీతో ఉండేట్లుగా మనిషికి ఒక్కడికే స్కోప్ ఉంది. ఎందుకంటే ఫుడ్ గ్యారంటీ, ఎవరు వచ్చి మీద పడతారని భయం ఏం లేదు. ఎక్కడికి పోయినా ఇప్పుడు వేరే జంతువులకి ఎప్పుడెప్పుడు ఏమేమి జరిగిపోతుంది భయం కదా పాప వాటికి. జింకకేమో పులి వచ్చి చంపేస్తుంది. పులికి అసలు జింక దొరుకుతుందో లేదని భయం దానికి. ఎందుకంటే 92 సార్లు జింక దొరకదు. దానికి ప్రాణ సంకటము, దీని ఫుడ్. సో ప్రాణ సంకటం ఈజ్ మోర్ రెలవెంట్. కాబట్టి దొరకకుండా పోయేదానికే ఛాన్స్ ఎక్కువ. ఇది కూడా నేను చస్తాను అనుకొని నేను ఫుడ్ లేకపోతే చచ్చిపోతాను అనుకుంటేనే అది దొరికేది. ఇది మనలాగా 1 గంట అయింది కాబట్టి ఆ స్మెల్ వచ్చింది, బిర్యానీ కలర్ వచ్చింది, అది చూస్తే జింక దొరకదు. అంత సీరియస్గా పెరిగింది. సో అంత ఫుడ్ రిక్వైర్మెంట్ ఉండేటప్పుడే తిన్నారు జంతువులని. మనము ఇంత సెక్యూరిటీగా ఫుడ్ మంచిగా హ్యాపీగా పెట్టుకొని 9 గంటలకు పోవాలా, 8 గంటలకు స్టార్ట్ చేసి రే టైం ఉంది రాని పిల్లోళ్ళందరూ కూర్చోపెట్టి అది వేసుకొని, అమ్మ ఇది బాగాలేదా, ఈ చట్నీ వేసుకొని వేసుకో అని దాని మీద డిస్కస్ చేస్తా, కింద కూర్చొని అందరూ చుట్టూ పెట్టుకొని బాగా ఫుడ్ని ఎంజాయ్ చేస్తా అట్లా పోవాలా. అన్ఫార్చునేట్లీ పొద్దున్న ఎట్లుంటుందండి ఇంట్లో, ఆటో వచ్చేసాయి కొట్టి నోట దూరం తినరా నాయన, ఇట్లే ఇప్పుడు లేట్ నువ్వు వేసి నీళ్లు పోసి కుక్కుతా ఉంటారు. అట్లా మమ్మీ 2 minutes అంటూ అది 2 minute నూడిల్స్ 2 minutes అదే ఈమెకు హ్యాపీ అనమాట. ఉడకబెట్టేసి మళ్ళీ టీవీలు చూసుకుంటాం. ఎంత దరిద్రం అండి బాగా. అసలు ఎవరికి ఓపిక లేదు. ఆశ్చర్యం అదే. ఇప్పుడు మేమేదో 45 ఏళ్ళకి ఆర్గానిక్ ఫార్మింగ్, నేచురల్ ఫార్మింగ్, దేశీ ఆవులు, బటర్ మిల్క్, మన పెరుగు, మన ఫుడ్, మన చెరుకు, మన బెల్లం అని అది ఎంజాయ్ చేస్తాం ఇప్పుడు. అందుకని ఇంత ఎనర్జీ ఉంది మాకు. 2 things అండి. ఒకటి ఆరోగ్యంగా బబ్లింగ్ ఎనర్జీతో ఉండి చచ్చిపోవాలా, లేదు బతకాల, లేదంటే చచ్చిపోవాలి. 2 ఉంటాయి ఆప్షన్స్. బతకాలి లేకపోతే చచ్చిపోయారు. పెద్దోళ్ళందరూ అట్లే ఉండి ఇట్లా ఉంగిపోయింటుంది ముసలామె. అయినా ఆమె యాక్టివ్గానే ఉండి ఊరికే మాట్లాడు, పల్లీలు వేసుకుంటుంది, ఊలుస్తూ ఉంటుంది, ఏదో దారాలు కడతాడు, జుట్టు పెడతాడు, ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. ఆ రాత్రి పడుకుంటే అది పొద్దునే చచ్చిపెట్టారు, ఏదో దగ్గు వస్తూ చచ్చిపెట్టారు. ఇప్పుడు పండిపోయినారు, 90 ఏళ్ళు వచ్చినాయి. పండిపోయిన ఆకు గాలి వస్తే ఆ రోజే రాలుతుంది, లేకపోతే రేపు రాలిపోతుంది. అంత సింపుల్గా చచ్చిపోయినారు వాళ్ళు. మనం ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కదా అని చెత్తంతా తిని 40 ఏళ్ళకంతా బీపీలు షుగర్ థైరాయిడ్ తెచ్చుకొని ఇట్లా పెట్టుకొని హోల్ వేసుకొని ఇక్కడ బ్యాగ్ పెట్టుకొని పెట్టుకుంటా జల్లు గార్చుకుంటా ఎవడు తోస్తా ఉంటే ఎందుకురా బతికేది అట్లా 80 ఏళ్ళు బతికేది ఎందుకు, డబ్బులు ఉన్నాయని. మీ చేతుల్లో ఉంది కదా, యాక్సిడెంట్ కాకుండా దోలేది, ఆరోగ్యంగా ఉండేది. కొంచెం ఫిట్నెస్ కోసం పొద్దునే పరిగెత్తండి, ముందులాగా పనులు లేవు. పొద్దున్న 1 గంట సేపు కేబీఆర్ చుట్టూ పరిగెత్తాలి కదా, పెద్ద అదృష్టం కదా మీకు. ఆ చుట్టుపక్కల డబ్బులు కూడా అయినా చుట్టూ పరిగెత్తే మీ హార్ట్ లంగ్స్కు పాల్పిటేషన్ వచ్చి హార్ట్ కొట్టుకుందే, మీకు బ్లడ్ సర్క్యులేషన్ బెటర్ అయ్యి మొత్తం ప్రతి సెల్కి ఆక్సిజన్ అందందే మీరు ఆరోగ్యంగా ఉండలేరు. వారానికి 2 రోజులైనా ఆ పని చేయాల్సిందే. వారానికి ఒక్కరోజైనా నువ్వులు పోసుకొని ఎండలో లేకపోతే మీకు విటమిన్ D3 రాదు. మామూలుగా పనిచేసే అందరూ ఏసీల్లో ఉన్నారు. మీ B12 రావాలంటే అంబలి, ఈరోజు మిగిలిపోయిన నీళ్ళు పోసి పొద్దున్నే అంబలి అది చేసుకొని గట్ మైక్రోబిని ఇంప్రూవ్ చేసుకుంటే మీ గట్ నుంచి బ్రెయిన్కి బ్యారియర్ ఉంటుంది అడ్డం, దాన్ని దాటుకొని బ్యాక్టీరియా ఒకటే పైకి పోతుంది. పైకి పోయి అక్కడ బ్యాక్టీరియాతో డ్యాన్స్ చేస్తుంది. అట్లా మన బాడీలో 350 ట్రిలియన్ల బ్యాక్టీరియా ఉంది. అవును. ఒరే మీరు బ్యాక్టీరియా 0 బ్యాక్టీరియా తోచి వస్తూ ఉంటారు అందరూ, సైన్స్ చదువుకున్న వాళ్ళు అందరూ. అన్నం తినేటప్పుడు కడుక్కోండి చెయ్యి ఒకసారి. అంతేగాని బ్యాక్టీరియా కోసం చేసి తోమి వేసి నోట్లో లిస్ట్రిన్ డెటాల్ గిటాల్ ఎన్ని వాడు చంపేస్తారు స్వామి.
అవి ఏంటి నువ్వు బతికితే మేము బతకాలి కదా అని పాపం అవి మనములు బతికించేదానికి అవి లోపల పని చేస్తా ఉన్నాయి. మనం వాటి ఎప్పుడు చంపుదామని ఉండవు. ఏందిరా ఇది సైన్సా? అందులో గుడ్ బ్యాడ్ రెండు ఉంటాయి కదా సార్. కానీ గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ అవి గుడ్ బ్యాడ్ మనం డిఫైన్ చేసినాము. గుడ్ బ్యాడ్ ఏం వాటికేం తెలుసు పాపము. ఇప్పుడు మనకు మంచి చేసే బ్యాక్టీరియా ఎక్కువ ఉంటే చెడ్డ చేసే బ్యాక్టీరియా స్టెఫ్లోకాకస్ వీటిని ఆడబెట్టి మూలకు పడుండరా గమ్మునుండు అని చెప్పి ఇది చెక్ చేస్తా ఆడ పెట్టింటుంది అంతే. దాన్ని ఎలిమినేట్ చేయాలని నువ్వు నానా కష్టాలు పడి యాంటీబయాటిక్లు వేసి చిన్న జ్వరం వస్తే ఏదో ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది, జ్వరం వచ్చింది ఆ ఫైటింగ్ చేస్తూ ఉంది, వదిలేదాన్ని నువ్వు రోజు రెస్ట్ తీసుకో.